నాన్న, నా గురించి మీరేం బెంగపెట్టుకోవద్దు. ఇన్నాళ్ళు ఏ ఊర్లో పెరిగానో ఏం చేస్తున్నానో తెలియచేయనందుకు నన్ను క్షమించండి. త్వరలోనే బయలుదేరి వచ్చేస్తున్నాను. లేదండి, వాడి చేతిరాత చూడనివ్వండి. కన్న కొడుకుని కళ్ళారా చూడలేకపోయినా కనీసం వాడి చేతిరాత చూసైనా సంతృప్తి పడతాను. అసలు బాబు ఏ ఊరు నుంచి ఉత్తరం రాశాడో తెలుసుకుని మనమే వెళ్దాం. వద్దు, నీ కొడుకు ఎక్కడున్నా వెతికి చంపమని ఆ ధనుంజయరావు భయంకరమైన రౌడీని పెట్టుకున్నాడు. ఎవరతను? ఆ రోజు పోలీస్ స్టేషన్ ఖాళీ చేయించాడని పేపర్లో న్యూస్ చదివి ఆశ్చర్యపోయావే, ఆ రౌడీని. ఇదంతా నీ మూలంగానే జరిగింది. ఆ రోజు ఒక్క క్షణం నువ్వు నాలో క్షణికమైన స్వార్థాన్ని నిద్రలేపకుండా ఉండుంటే. చాలే నువ్వు ఊరుకున్నావా? ప్రభుత్వం అవార్డులు కొట్టేశావు, వ్యాపారాలు చేసి ఆస్తులు సంపాదించావు. సర్లే, జరిగిపోయిన వాటి గురించి ఎందుకు? ఆ రోడ్డు ఎక్కడున్నాడో కనుక్కో. ఎవరు నువ్వు? మీరెవరి కోసం ఎదురు చూస్తున్నారు? వాణ్ణి. ఆ ధనుంజయ్ గారి దగ్గర కొత్తగా చేరిన రౌడీ వీడే. మనిషి శరీరంలో అతి భయంకరమైన వ్యాధి క్యాన్సర్. అది మనిషి ప్రాణమే తీస్తుంది. కానీ దానికంటే భయంకరమైన వ్యాధి స్వార్థం. అది ఎంతో మంది ఎదుటి వాళ్లను బలి తీసుకుంటుంది. మీ స్వార్థం మూలంగా ఒక తల్లి మంచాన పడుంది, ఒక తండ్రి మందుకు బానిసయ్యాడు. ఆ పాపానికి మీరు శిక్ష అనుభవించక తప్పదు. మన కంట్లో ఆనంద బాష్పాల కోసం ఎదుటివాడి చేత కన్నీళ్లు పెట్టించకూడదు. మీరెన్ని పూజలు చేసినా మీ కొడుకు మీకు దక్కడు. పుట్టలేదనుకోండి, పొరిట్లోనే పోయాడనుకోండి. ఈ దండ ఆ ఫోటోకి వేయాల్సిన అవసరం ఎప్పుడొస్తుందో నేను చెప్తాను. నీకు వార్నింగ్ ఇచ్చాడా? నీ వెనక ఈ కనకయ్యన్న సంగతి మర్చిపోయాడా? మర్చిపోతాడు. ఈ ఆళ్ళ నుంచి ఆడికి ఏరగ వంట వండెట్టేసి వాడు ఆరోగ్యమే దెబ్బ తినిపించేస్తాను. ఏంటి దెబ్బ తినిపించేది? తొక్కుడు బిళ్ళ ఆడి చెక్కుడు చూసావు కదంటే. ఎప్పటికైనా నా ఏంటి ఆల్ ఆంధ్ర తొట్టి గ్యాంగ్ అసోసియేషన్ మీటింగ్ లాగా అందరూ ఒక చోట చేరారు. అంటే ఇవాళ నుంచి ఎవరు ఏం చేసినా కలిసి ఐకమత్యంగా చేద్దాం. కుదరదు. ఈ రోజు నుంచి మీలో ఏ ఇద్దరు కలిసి కనపడడానికి వీల్లేదు. ఏంటి 144 సెక్షనా? కాదు, 122 సెక్షన్. అంటే తొక్కి పట్టి నార తీస్తా. ఏం తీస్తారో? ఏంట్రా రేపటి నుంచి మార్కెట్ పని తప్ప ఇంకో పని చేసావో? అర్థమైందండి. నా బాడీ మటన్ మార్కెట్ లో తలకిందులుగా కుక్కడికి వెళ్ళాడుద్ది. ఏంట్రా చొక్కాకి కొంచెం గంజెక్కువైనట్టుంది. అంటే చాక్లెట్ గంజెక్కు పెట్టండి, నలిపేసి రేపు మామూలుగా వేసుకుంటాను సార్. రేపటి నుంచి వంటగది దాటొస్తే ఏమవుతుంది? ఏటవుతుందండి, గ్యాస్ లీక్ అయిపోయి టౌప్ వెళ్ళిపోద్దండి. వంట మనిషి మరణం అని పేపర్లో వచ్చేస్తుందండి. నా పని నేను చూసుకుంటానండి. అర్థమైందా? అర్థమైందండి. ఏంటి అర్థమైంది? కొంచెం ఎక్స్ట్రా. రేపటి నుంచి కాళ్ళని క్లీన్ గా లేకపోతే నా హెడ్ స్టీరింగ్ మీద బాడీ బాలెట్ మీద ఉంటుందండి. బేబీ చారులత, గంజాయి వనంలో తులసి మొక్కలాగా పరివాళ్ల మధ్య నువ్వు ఉండకూడదు. రేపటి నుంచి పొద్దునే ఆసుపత్రికి వెళ్ళి సాయంత్రం అమ్మగారి పనులు అయ్యాకే ఇంటికి రావాలి. అర్థమైందా? మన మీద ఆడి పెత్తనం ఏంట్రా? నేను అదే ఫీల్ అవుతున్నాను. పందికొక్కరా తినేవాళ్ళం, రోజుకో సినిమాకి వెళ్ళేవాళ్ళం. అబ్బా సోదాపి, అతని ఇక్కడి నుంచి ఎలా వెళ్ళగొట్టాలో ఆలోచించండి. ఓ ఏకులా వచ్చి మేకులా అయ్యాడు. వాడికి ఇస్తాను కిక్కు స్నేక్ తోటి. ఏంటండి మిడ్ నైట్ మసాలా వచ్చే టైం అయిపోయింది, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? నాకు నా పవన్ కి వెయిటింగ్ అంటే పడదాం. కస్టమర్ ఎక్కడ ఉన్నాడో చూపెట్టండి, వెళ్ళిపోతాం. కస్టమర్ అంటే మామూలు కస్టమర్ కాదే బాబు. ఓసారి చేమ కుడితే తేలిక అయ్యో పార్టీ ఇంకా నిద్రపోలేదు. ఈ లోపల పావులు నిద్రపోతే నా పావులు ఎక్కడ పడితే అక్కడ నిద్రపోని. ఇలా ఇదిగో చూడు, ఇది హేమాల్ని, రిటైర్ అయిపోయింది. అంటే కాటేదా? కాటేస్తదే, కానీ ఇంకుందో లేదో తెలదాం. ఇంకుంటామేంటి ఇష్టం ఉండదా? ఇసాన్నే నేను ఇంకంటాను, కూరలు పాడీలు అంటాను. నీకేమన్నా అభ్యంతరమా? మాకే అభ్యంతరం లేదు గానీ కాటే గానీ చచ్చిపోవాలి. అదా అంతే. అయితే మీకు ఇది పనికిరాదు. ఇదిగో ఎక్కడుంది ఐశ్వర్య, మొన్నే పెద్ద మనిషి అయింది, మంచి కసి మీద ఉంది. కసక్కన కాటేసిందంటే పుసుక్కుని చచ్చిపోతాడు, ఆకులోకి రాలిపోతాడు. మన వల్లే చచ్చిపోయాడని మావయ్యకి తెలిస్తే అందరినీ చంపేస్తాడు. అందుకనే కాటేసిందని ఆసుపత్రికి తీసుకెళ్ళి అక్కడ నుంచి అలా పంపించేద్దాం. అంతే కదా? అంతే. రండి అయితేనే. రండి మీ గదికో. బిల్లి. అమ్మో పైకి లేస్తుంది. మగాడు కానీ పాము కానీ ఎంత పైకి లేస్తే అంత పవర్ఫుల్. పైకి ఎక్కని ఇన్నాళ్ళు మన మీద ఎక్కడ గైడు? ఏంటి ఐశ్వర్య ఒంటరిగా వచ్చావు? కరీనా, కరిష్మా, సుష్మిత ఎక్కడా? అదేంటి పాముతో ఓ మాట్లాడేస్తాడు? పంపదీశాడు కజిన్ బెదరా. ఏంటి అడ్రస్ మర్చిపోయొచ్చావా? ఈ రాత్రికి ఇక్కడ పడుకో, పొద్దునే నిన్న ఇంట్లో దిగబడతా. పడుకో. ఇదేంటి నిజంగా ఐశ్వర్యరాయ్ అనుకున్నాడా ఏంటి? పడుకో అంటున్నాడు. పడుకో. ఏంటి చలిగా ఉందా? బెడ్షీట్ కప్పనా?
వద్దా? సర్లే నీ ఫ్రెండ్స్ తో పాటు ఆడుకో వెళ్ళు. ఏంటి పావు కట్టిందండి? ఎక్కడ? అమ్మాయి గారి నడుము మీద. అలాగా ఇదిగో. ఇలా పడుకో. సార్ పోస్ట్. భవానీ, ఏంటండి? మొన్న మన బాబు చేతిరాజు చూసి ఆనందపడ్డావు కదా, ఈ రోజు వాడు తన గొంతు మనం వినాలని ఈ క్యాసెట్ పంపించాడు. పద విందాం. ఒక దుర్మార్గుడికి భయపడి కన్నబిడ్డ ఆలనా పాలనా చూడకుండా ఇన్ని సంవత్సరాలుగా నాకు దూరమై బతుకుతున్న నా తల్లిదండ్రులకి పాదాభివందనం. అమ్మా, నీ కన్నీళ్లు తుడవడానికి, నాన్నకి ధైర్యం చెప్పడానికి వస్తున్నానమ్మా. త్వరలోనే వస్తున్నాను. బాయ్. ఏమండి, వాడెక్కడున్నాడో ఎప్పుడొస్తాడో తెలీదు. కనీసం ఈసారైనా వాడి ఫోటో పంపిస్తే బాగుండండి. సాయంకాలం దాకా తాగుకుందామా చకల్ల కబ్బి. అక్కడ పెట్టు. భద్రాచలమా? రే కప్పులన్నీ తీసుకెళ్తున్నాడు. ఈ దెబ్బతో ఇడు అయిపోయాడు. పాదరా చెప్తాను. అమ్మాయి గారు అదేంటండి కప్పులు ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. దొంగ చేతికి తాళాలు ఇస్తే ఇలాగే ఉంటుంది మరి. మావయ్యకి కొడుకన్నా, కొడుకు గుర్తుగా ఉన్న కప్పులన్నా ప్రాణం. అతను వేటిని టచ్ చేయకూడదో వాటి మీదే చేయేశాడు. ఇప్పుడు ఆడిని ఎలా ఇరికిస్తానో చూడండి. కనకయ్య, అహోబిలం, భద్రాచలం, గౌరీ చాలు ఎక్కడ చచ్చారు అందరూ? ఏమైంది బాబు గారు? ఆనంద్ బాబు ఫోటో ఏమైంది? దుర్గా ప్రసాద్ తీసుకెళ్లాడు మావయ్య. దుర్గా ఎక్కడికి? చిలుం పట్టిన కప్పులు చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు ఇంట్లో ఉంటే దరిద్రమని బయట బారేయడానికి తీసుకెళ్ళా. వాడిని చంపేస్తాను. వాడిని ప్రాణాలతో బదలను. ఆనంద్ బాబు ఫోటో ఆగో దుర్గా. హే, ఈ గదిలో ఆనంద్ బాబు ఫోటో తీసి నీ ఫోటో అక్కడ పెట్టావా? చెప్పు. పెట్టాను. ఎందుకు పెట్టావు? చెదలు పట్టిన ఫోటో ఫ్రేమ్ ని చిలుం పట్టిన కప్పులు తీసుకెళ్ళి. నువ్వెవడివిరా ముట్టుకోవడానికి? నీ కంటికి చిలుం పట్టిన కప్పుల్లా కనిపించే ఆ మెమంటోలు 8 వయసులో నా బాబు నాకు మిగిల్చి వెళ్ళిన జ్ఞాపకాలు రావి. నీ కంటికి చెదలు పట్టిన ఫ్రేములో ఉన్న నా కొడుకు ఈ గుండెల్లో చెదరని ముద్ర వేసుకున్నాడ్రా. అసలు నీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా నిన్నిక్కడ తీసుకొచ్చినందుకు ముందుగానే నా కళ్ళు తెరిపించావు. అవుట్, గెట్ అవుట్. వెళ్ళిపో, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. ఈ ఇంటి నుంచే వెళ్ళిపో. సార్ ఇవి ఎక్కడ పెట్టమంటారు? ఇటు. సార్, బాబు గదిని మీరు దేవాలయంలో చూసుకుంటారని నాకు తెలుసు. పండుగ వచ్చిందని ఇంటికే కాదు సార్, దేవాలయానికి కూడా రంగులు వేయాలి. మరి నీ ఫోటో ఎందుకు అక్కడ పెట్టావు? మీరు నాకు అప్పగించిన పనిలో ఒకవేళ నేను చనిపోతే నా ఫోటో కూడా అక్కడ పెట్టుకుంటారు కదా సార్. నువ్వు నిండు నూరేళ్లు బతుకుతావు. బతుకుతావు. ఇంకెప్పుడు అలా మాట్లాడకు. ఇన్నాళ్ళు మిమ్మల్ని అనుమానించాను, అవమానించాను. ఈ రోజు నుంచి అభిమానిస్తాను. ఇన్నాళ్ళు మనకు నాయకురాలు నాగమ్మగా లీడ్ చేసిన బేబిమ్మ చెట్టెత్తుకున్న పార్టీ మార్చేసిందేంట్రా? ఈ నేల ఎట్లాంటిదయ్యా? ఉన్న పార్టీలో ఎవడు పర్మనెంట్ గా ఉండడు. అలాగని ఊరుకుంటే అలాగా? బేబమ్మను మన పార్టీలోకి తీసుకొచ్చి దుర్గా ప్రసాద్ నెలగొట్టాలా? ఎట్టా ఎల్లగొట్టాలి? అంతా నీ ఆత్మీయ హై. ఏమిటిది? పాలు. ఎవరు అడిగారు?
పొద్దుననగా వెళ్ళావు, బాగా రాత్రైంది, ఖాళీ కడుపుతో పడుకోకూడదు, అందుకని. సర్లే వెళ్ళు. పదండి. ఏం బాబు నేల మీద నిలబడ్డట్టుందా? కొంచెం తల గిర్రం తిరుగుతున్నట్టుందే. తిక్కకున్నదా? మా అందరి మీద పెత్తనం సెలవించావు కదా, మాకు సారీ చెప్పుకోవాలని ఉందా? ఒరేయ్ అహోబిలం, ఏంటి మీ అందరి మీద పెత్తనం చలాయించడం, తొక్కి పట్టి నార తీస్తానడం రైటా రాంగా? రాంగ్ ఏంట్రా? ఆయన తన కన్న కొడుకు లాగా నన్ను చూశాడా నిన్ను చూశాడా? మరి రాంగ్ అని ఎందుకన్నావురా? ఊరుగా బాబు పశువుడు ఆడికి ఏం తెలవదు. ఏంటి నీకు తెలుసా? నువ్వు చెప్తావా? నాకు తెలుసు, కానీ నాకు అర్జెంట్ పని ఉంది, ఇప్పుడు వస్తాను. ముందు ఆన్సర్ చెప్పేళ్ళు. ఆన్సర్ చెప్పవా? రైటా రాంగా? ఏంటి నువ్వు చెప్తావా? వాట్ ఈస్ ద క్వశ్చన్? సేమ్ క్వశ్చన్. రైటా రాంగా? అయితే వెరీ సింపుల్. రాంగ్ అంటే ఆయన కొట్టావు కాబట్టి రైట్. రైట్ ఏంట్రా? 15 సంవత్సరాలుగా ఈ ఆస్థానంలో పనిచేస్తున్న మీ అందరి మీద పెత్తనం చలాయించాకు నాకెవడిచ్చాడు రా? కరెక్టే బాబు. గుడ్ నైట్ బాబు. ఒరేయ్ భద్రాచలం, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోతే నీకు బ్యాడ్ నైటే, ఇక్కడికి వచ్చి ఆన్సర్ చెప్తే గుడ్ నైట్. అంతేనంటారా? రా. ఇందాక వాడని నేను ఏమడిగానో తెలుసా? రైటా రాంగా? అండ్ కొంచెం చేంజ్ చేస్తారా? రైట్ అంటే ఆయన కొట్టాడు, రాంగ్ అంటే ఈయన కొట్టాడు. రైట్ రాంగు. రైటా రాంగా? రైట్ రాంగో 10 నిమిషాల్లో తెలిసిపోతుంది. రా గురు. నేనేమలేదు. పర్వాలేదులే. పద గురు. గురు మెల్లగా ఇదెవరు? నీ లవ్వరు. పడుకో. హాత్ మీద హాత్ వేసుకుని లెగ్ మీద లెగ్ వేసుకుని పడుకో. ఏమనుకోదుగా? ఏమనుకోదు. ప్రొసీడ్ అయిపో. లేకపోతే రైట్ రాంగ్ అన్న చెంపగలు కొడతావా? నీ పని చెప్తాను. రైటా? మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి అయ్యగారు. త్వరగా వెళ్ళండి. అయ్యగారు అయ్యగారు కింద ఘోరం జరిగిపోతుందండి. ఏమైంది? మా నోటితో మేము చెప్పలేం, మీరే స్వయంగా వచ్చి మీ కళ్ళతో చూడండి. రండి బాబు. రండి బాబు. అయ్యయ్యో రండి. అయ్యయ్యో రండి బాబు. రండి రండి బాబు రండి. అయ్యయ్యో బాబు, మా కళ్ళతో మేము చూడలేం. చూడండి చిత్రం. అక్కడ ఏమీ లేదు కదరా. మీకు ఆరోపక పడితే ఏమీ కనపడదండి. షట్ అప్. మీ కోపం వస్తుందని తెలుసు బాబు గారు, కానీ నిజమే కదా. కోపం వచ్చి కాల్చి పడేస్తారేమోనని సేఫ్టీగా గన్ కూడా దాచిపెట్టి వచ్చామండి. ఇప్పుడు నేనే తుపాకీ తీసుకొచ్చి మిమ్మల్ని కాల్ చేస్తా. ఎట్రా చూడు, అక్కడ ఏముంది? అయ్యి బాబు, ఇందాక ఇద్దరు మంచం మీద ఉన్నారు, ఇప్పుడు లేవేంటి? పళ్ళు రాలుతాయి. ఇదేంటి, ఇందాక మంచం మీద ఉన్నారు, ఇప్పుడు కింద ఉన్నారు? ఏంటి? అది కావాలి. ఏం కావాలి? నాకు అది కావాలి. ఏది? అదే. రాత్రి పాలు తాగింది అట్లయితే టిక్కేంటి ఈఎంఐకి ఎక్కింది? ఎందా మీద పడ్డాగా తారుబారు అయి ఉంటుంది. అంతేనంటారా? అది కావాలి. అబ్బా రే, ఏంటి నసా? అది కావాలి ఇది కావాలంటుంది. ఏం కావాలో అడుగు. రాత్రి పాలు తాగింది నువ్వే కదా? వేరా, రాత్రి పాల గురించి ఇప్పుడు అడుగుతున్నావు? పాలలో ఏమైనా కలిపారా? కలిపంగా. ఏం కలిపారు? అదే ఏం కలుపుతాం బాబు? పాలల్లో షుగర్ 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 కలిపాం. అది కావాలి. పొలమ్మ ఇదేంటి? అది కావాలి. దుర్గా దుర్గా, అది కావాలి. ఏది? అదే. అదే కావాలా? కావాల్సిందేనా? తప్పదా? సరే. సార్, బాధపడకండి. అమ్మగారికి ఏం కాదు. నాకు తెలిసిన ఆయుర్వేద వైద్యుడికి ఫోన్ చేశాను. అమ్మగారి గురించి అంతా చెప్పాను.
తప్పకుండా నయం అవుతుందన్నారు. నేను వెళ్ళి ఆయన్ని తీసుకొస్తాను. Quick, hold her legs. Come on. Hold her. Quick, pack them out. Be careful. Come on, pack them out. ఓకే, Let's go. డాక్టర్, ఆ స్పెషల్ డాక్టర్ నా లక్ష్మికి నయమవుతుందని చెప్పారా? ఒక్కసారి కళ్ళు తెరిచి ఒక్క మాట మాట్లాడిపించాలి. ఐఎమ్ సారీ మిస్టర్ ధనంజయరావు, మీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. పర్వాలేదు, చెప్పండి డాక్టర్. కొడుకుని పోగొట్టుకుని బతుకుతున్నది. 20 సంవత్సరాలుగా నా భార్య ఆరోగ్యం కోసం పోరాడుతున్నది. ఆమె మళ్ళీ మామూలు మనిషి అవుతుందన్న ఆశ తపస్సు చేస్తున్నాను. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. ఓకే ఓకే, ప్లీజ్. సారీ సార్, నేను ఎంతో మంది పేషెంట్స్ ని ట్రీట్ చేశాను. కొంతమందికి 24 గంటలు గడిస్తేనే గానీ ఏ సంగతి చెప్పలేనన్నాను. మరి కొంతమందికి అవుట్ ఆఫ్ డేంజర్ అని కూడా చెప్పాను. డాక్టర్, మరి మరి నా భార్య? కానీ ఏ భర్తతోనూ మీ ఆవిడ పరిస్థితి చూసి మీరు తట్టుకోలేరు, మీ భార్యను చంపుకోండి, దానికి మీరు పర్మిషన్ ఇవ్వండి అని ఎవరితోనూ చెప్పలేదు. నో 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 నో, యు ఆర్ అ డాక్టర్, మీరు అలా చెప్పకూడదు. స్పెషలిస్ట్ కూడా ఆ విషయమే చెప్పారు. ఆవిడ పొజిషన్ చాలా క్రిటికల్ గా ఉందన్నారు. అంటే మెర్సీ కిల్లింగ్ అడ్వైజ్ చేశారు. నో నో Take care. డాక్టర్, నో నో. రండి, నెమ్మదిగా. ఇటు. పదండి. చూసారా, మనకి ఎప్పుడు అవసరమో అప్పుడే ఇలాంటి ట్రాఫిక్ జామ్లు అవి అవుతుంటాయి. నేను చూసాను. ఏం జరిగింది? ఎవడో సార్ బెంచ్ కారులో తాగి పడున్నాడు. ఒప్పోడు కదా, ముట్టుకోవడానికి భయపడి చూస్తున్నారు. ఎప్పుడు క్లియర్ అవుతో ఏమిటో. ఎంతసేపు ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయండి. సార్ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి సార్ బతిలాడతారు? తొందరపడకండి సార్. సార్ ఏమిటి సార్, ఏమైంది? అయిపోయిందయ్యా, అంత అయిపోయింది. అమ్మగారు బతుకుతారు సార్. ఆయుర్వేద డాక్టర్ని తీసుకొచ్చాను. వారికి అమ్మగారి గురించి అంతా చెప్పాను. మళ్ళీ మామూలు మనిషి అవుతుందన్నారు. నమ్మకం పోయిందయ్యా. ఇంకెవరు ఆమెని బతికించలేరు. మా ఇద్దరి మధ్య రుణానుబంధం తెగిపోయింది. అమ్మగారిని మర్సీ కిల్లింగ్ చెయ్యమని సంతకం చేసొచ్చాను. బతికుండగానే బతికించుకోలేక నా భార్యని నేనే చంపుకుంటున్నాను. అమ్మగారు బతకాలి, బతికిస్తాను. How can you do this, doctor? Have you come all the way from America only to take away the life of this noble woman? Do your medical ethics permit this? మిస్టర్ దుర్గా ప్రసాద్, ఆయన్ని బ్లేమ్ చేస్తావేంటి? ఇలాంటి కేసులకు వాళ్ళ దేశంలో మెర్సీ కిల్లింగే డాక్టర్స్ ఇచ్చే అడ్వైస్. దానికి ఆవిడ భర్త అంగీకరించారు, మేజిస్ట్రేట్ గారు అనుమతించారు. మ్యాజిస్ట్రేట్ గారు, మీరు సాక్ష్యాధారాల మీద ఆధారపడి తీర్పులు చెప్తారు. ఒక మనిషి చావు బ్రతుకులు నిర్దేశించేది పరమాత్ముడు.
ఏ దేవుడు వచ్చి సాక్ష్యం చెప్పాడు సార్ మీరు చెప్పేయమని? దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ అనుక్షణం నరకం అనుభవించే రోగిని మెర్సీ కిల్లింగ్ ద్వారా అంతం చేయడం, వారిని ఆ బాధ నుంచి విముక్తి చేయడమేనని డాక్టర్లే సూచించారు. అడవిలో జింకను చంపితే కేసు, పక్షిని చంపితే కేసు, ఆఖరికి అడవి పందిని చంపితే కేసు పెట్టే ఈ దేశంలో మనిషిని చంపడం న్యాయమేనని ఎలా అనుకున్నారు సార్? గర్భంలో ఉన్న శిశువుని చంపడమే మహాపాపంగా భావించే హిందూ దేశంలో పుట్టిన నిండు ముత్తైదువుని కాటికి పంపడానికి మీ అందరికీ మనసేలా వచ్చింది డాక్టర్? మీ జీవితాల్ని వైద్యం కోసం ధారపోస్తున్న శాస్త్రవేత్తలు మీరు. మీ విజ్ఞానంతో, మీ తెలివితేటలతో ఆ దీపాన్ని వెలిగించండి. డాక్టర్లు అంటే కలియుగ దేవుళ్ళు అన్న పేరుని సార్థకం చేసుకోండి. సారీ డాక్టర్, ప్లీజ్. సార్ వెళ్ళకండి సార్. అమ్మగారి సుఖాన్ని మాత్రమే కోరుకునే మీరు చావులో కూడా ఆవిడ సుఖంగా వెళ్ళిపోవాలనే సంతకం పెట్టారు. ప్రాణాలు పోయాల్సిన డాక్టర్లే ప్రాణాలు తీస్తున్నందుకు బాధపడట్లేదు. మీరెందుకు సార్ బాధపడతారు? మిస్టర్ దుర్గా ప్రసాద్, ట్రై టు అండర్స్టాండ్ us. దేర్ ఇస్ నో వే. ఆవిడ బతుకుతుంది, నేను బతికిస్తాను. అక్షరాలు నేర్చిన దగ్గర నుంచి నేను అమ్మవారి భక్తుడిని. నా తల్లి ఈ తల్లిని బతికిస్తుంది. నా పూజ ఈ అమ్మని పలికిస్తుంది. నా వ్రతం అమ్మగారి మౌన వ్రతాన్ని చేతిస్తుంది. ఈ రోజు నుంచి ఏ వైద్యమూ వద్దు. ప్రకృతి వైద్యమే శ్రీరామరక్ష, ఆత్మరక్ష, జగద్రక్ష. హలో, నేను శంభు ప్రసాద్ని. రేపు నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ లో వస్తున్నాను. మీరు స్టేషన్ కి రండి. అలాగే అలాగే. భవానీ, భవానీ. ఎన్ని పుట్టినరోజులు జరిగినా వాడి గిట్టినరోజు చెయ్యలేకపోతున్నాను. కనీసం వాణ్ణి చంపలేకపోయినా వాళ్ళిద్దరిని చంపి వాణ్ణి అనాథను చేస్తాను. శంభు ప్రసాద్ పేరున అర్చన చేయించండి. స్వామి, ఇన్నాళ్లకు మా కన్నబెట్టిన కళ్ళారా చూడబోతున్నా. వాణ్ణి నువ్వే రక్షించాలి. ఈ రోజు వాళ్ళని చంపేయాలి. చంపాల్సింది వాళ్ళ కడుపున పుట్టిన బిడ్డను కానీ వాళ్ళను కాదు సార్. వాళ్ళ కొడుకుని దాచేశారు. వాడు మనకి దొరకడు. వాడు ఎలా ఉంటాడో కూడా మనకు తెలియదు. వాడు ఎలా ఉంటాడో నాకు తెలుసు. వీడే వాళ్ళ కొడుకు. అడుగు. మీరు నేనేరా మీ నాన్నని? నాన్న, అమ్మన్రా. అమ్మా, గాడ్ బ్లెస్ యు సార్. అబ్బా, ఇవన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత పద బాబు. ఈయన మామయ్య బాబు. మామయ్య. నాన్న ఏమిటి కంగారు? ఏం లేదు బాబు. ఆ ధనంజయ్ గాడు నిన్ను చంపడానికి దుర్గా ప్రసాద్ అనే రౌడీని ఏర్పాటు చేశాడు. నన్ను చంపడానికా? హ, కంగారు పడకు నాన్న. నేను మీ క్యాలిక్యులేషన్ కి అందేవాణ్ణి కాను. అవతల వాడు నీ కాలిక్యులేషన్స్ కి అస్సలు అందట. ఆయన ముందు నువ్వు పద చెప్తాను. అది కాదు మావయ్య.
ఇప్పుడు అర్థమైందా నా కెపాసిటీ? ఇవి ఇనుప గుగ్గిళ్లలో గుచ్చి గుచ్చి కత్తుల్లా తయారైన వేళ్ళు నాన్న. వాడిది పోలీసుల్ని చిత్తకొట్టిన చీర. ఆహా. మరి ఈ అడ్రస్ లేని వెధవలు నా మీద కుదిలేడేంటి? నాన్న, ఆ దుర్గా ప్రసాద్ని దుర్గామాతకి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత ఇంటికొచ్చి నీ దగ్గర విజయహారతి అద్దుకుంటానమ్మా. వస్తాను రామయ్య. తీసుకమ్మా.